హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 48. ఆమె దృష్టి ఆ టిష్యూ పేపర్ పైన పడింది. అది కాస్త ఎర్రగా మారింది. అంటే తను పెట్టుకున్న లిప్ బామ్ కొంచెం బయటకు వచ్చి ఉండాలి. దానిని అతను తుడిచాడు. ఐ లవ్ స్ట్రాబెర్రీ, ఐ టోల్డ్ యూ అని అతను నవ్వుతూ చెప్పాడు. అప్పుడు జాన్వి తేరుకుంది. వెంటనే అతని వైపు నుంచి చూపు తిప్పుకుంది. ష్ జాను, ఇదేంటి? అతని పెదాలను తాకాడు. నువ్వేమో ఆకాశంలో ఎగిరిపోయినట్టు అతనిని చూస్తూ ఉండిపోయావు పిచ్చిదానిలా. మరి ఇది ఇది ఏం జరుగుతుంది కడుపులో? ఇంత చెక్కిలి గిలిగింతలు ఎవరు పెడుతున్నారు? ఇదేంటి? మనం ఎందుకు అడుగుతున్నాం? ఇది భయమా? కానీ మరి ఇది ఇదంతా బాగానే ఎందుకు అనిపిస్తుంది అని జాన్వి మనసులోనే కంగారు పడింది. ఆమె తొందరగా తలుపు తెరవడానికి ప్రయత్నించింది, కానీ తలుపు తెరుచుకోలేదు. జాన్వి అని అతను మళ్ళీ పిలవటంతో ఆమె వెంటనే దయ్యాన్ని చూసినట్టు అతని వైపుకు చూసింది. లాక్ అయ్యింది, నేను తెరుస్తాను అని అతను చెప్పాడు. ఆమె ఇంకా తన వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. జాన్వి అని అతను మళ్ళీ పిలిచాడు. ఎస్ ఎస్ సార్ అని ఆమె తడబడుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. చేతి గాయం నొప్పిగా ఉందా అని అతను అడిగాడు. లేదు అని ఆమె నవ్వడానికి విఫల ప్రయత్నం చేసింది. ఫైన్, బై ది వే, హూ ఇస్ హీ అని అతను ముందుకు చూస్తూనే అడిగాడు. అది విన్న జాన్వి మరింత అయోమయానికి గురయింది. అని ఆమె ప్రశ్నార్థకంగా అతని వైపుకు చూసింది. ప్రస్తుతం ఆమె మెదడు అస్సలు పనిచేయటం లేదు. అతను దగ్గరగా వచ్చిన క్షణంలోనే ఆమె పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. అందుకే అతను అడిగిన ఏ ప్రశ్న కూడా సరిగ్గా ఆమె చెవిలోకి చేరడం లేదు. అతను మళ్ళీ ఆమె వైపుకు చూశాడు. ఆమె ముఖంలో కలగలిపిన భావాలు కనిపిస్తున్నాయి. ఎందుకో తెలియదు కానీ ఆమె ముఖం కాస్త ఎక్కువగా గులాబీ రంగులోకి మారిపోయింది. అచ్చం పింక్ కలర్ క్రీమ్ కేక్ పైనుంచి ఎంత అందంగా రుచిగా కనిపిస్తుందో అలాగే ఆమె ముఖం కూడా అతనికి అంత అందంగా కనిపించింది. అతనికి ఆమె చాలా అందంగా కనిపించింది. ఒక్క క్షణం ఆమె చెంపపై ముద్దు పెట్టాలనే కోరిక కలిగింది. కానీ వెంటనే ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేశాడు. ఈజ్ సిద్ధార్థ్ సింగ్ అని అసలు విషయానికి వస్తూ అడిగాడు. నాకు ఈ సిద్ధార్థ్ సింగ్ ఎవరో తెలియదు, కానీ ఆ షాహిద్ కపూర్కి మాత్రం బాగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయేమో. ఈ సిద్ధార్థ్ ఇప్పుడు ఇంతలా వెంటబడుతున్నాడు కాబట్టి అతనికి కూడా అలాగే అనిపిస్తుందేమోలే. ఇంతకీ ఈ సిద్ధార్థ్ సింగ్ ఎవరు అని అసలు విషయానికి వస్తూ అడిగాడు. అతని ప్రశ్న విన్న జాన్వి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంకా ఇతను సిద్ధార్థ్ సింగ్ దగ్గర ఆగిపోయాడా? ఎంత మొండివాడో ఇతను. జాన్వి అతని వైపు ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది. త్వరగా చెప్పు, నీకు లేట్ అవుతుంది అని అనగానే ఆమె ఈ లోకంలోకి వచ్చింది. అది నాకు షాహిద్ కపూర్ అంటే ఇష్టం. ఆయన నటించిన ఒక సినిమా వచ్చింది, దాని పేరు సిద్ధార్థ్ సింగ్. ఆమె తడబడుతూ చెప్పింది. ఈసారి అతని ముఖం చూడదగ్గట్టుగా మారిపోయింది. సిద్ధార్థ్ సింగ్, షాహిద్ కపూర్. అతను ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు. అవును, నేను వెళ్ళనా అని ఆమె అడిగింది. సరే, అతను ముందుకు చూస్తూ అన్నాడు. అప్పటికి అతను బటన్ నొక్కి తలుపు తెరిచాడు. ఆమె వెంటనే బయటకు వచ్చి ఆఫీస్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే సిద్ధార్థ్ తన నుదుటిపై వేళ్లతో రుద్దుకున్నాడు. ఆపై చిన్నగా తనలో దాన్ని నవ్వుకున్నాడు. తర్వాత జేబుల్లో నుంచి ఫోన్ తీసి ఒక నెంబర్కు డయల్ చేశాడు. హలో మిస్టర్ ప్రకాష్, మీ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి అని అన్నాడు సిద్ధార్థ్. ఎందుకు సార్? నేనైతే ఇక అవసరం లేదు. కానీ సార్, ఎవరో నేను కనుక్కున్నాను. ఆమె చేతిపై ప్రకాష్. ఇంకా నాకు తెలుసుకోవాలని లేదు ప్రకాష్. సిద్ధార్థ్ అతని మాటలను మధ్యలోనే ఆపుతూ ఉన్నాడు. ప్రకాష్ ఏమీ చెప్పనివ్వకుండా వెంటనే ఫోన్ కట్ చేసేశాడు. ఇక అక్కడ మీ పేరే ఉంది. ప్రకాష్ ఫోన్ వైపుకు చూస్తూ గొనుక్కున్నాడు. ఎంత వెతికి ఆ అమ్మాయి చేతిపై వేరు పేరు ఉందని తెలుసుకున్నాను. అది కూడా వినకుండా ఫోన్ కట్ చేసేశాడు. పోనీలే, కానీ ఏ మనిషో ఏంటో ఆఫీసులో నీ అమ్మాయిలపై ఇంత శ్రద్ధ పెడుతున్నాడు. ఏదో తన భార్య అన్నట్టుగా. ఏదో తేడా ఉంది ప్రకాష్. ప్రకాష్ తనలో తానే మాట్లాడుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. ఇంకిక్కడ సిద్ధార్థ్ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. జాన్వి ఒక సెలబ్రిటీ పేరు చేతిపై రాసుకుంది అంటే ఆమెకు అతనంటే చాలా ఇష్టమా అనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది. వెంటనే ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్లో షాహిద్ కపూర్ అని టైప్ చేశాడు. చాలా ఫోటోలు ఓపెన్ అయ్యాయి. సిద్ధార్థ్ ఒకసారి ఆ ఫోటోలపై చూపు తిప్పాడు. వెరీ బ్యాడ్ చాయిస్. ఇతని కంటే నేనే బెటర్ అని కోపంగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేసి
ఇక తలుపు తెరిచి ఆఫీస్ వైపుకి వెళ్ళాడు. ఆఫీస్కి వచ్చిన తర్వాత అతను కుర్చీలో కూర్చున్నాడో లేదో అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై నేహ వాళ్ళ అమ్మ పేరు కనిపించింది. నిన్నటి నుంచి నేహ చాలా కాల్స్ అయితే చేసింది. సిద్ధార్థ్ ఆమె నెంబర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఇప్పుడు ఆమె తన అమ్మ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్ కాస్త విసుగ్గానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సిద్ధార్థ్. హలో సిద్ధార్థ్, ప్లీజ్ ఫోన్ కట్ చేయొద్దు, ప్లీజ్ నా మాట విను. అవతల వైపు నుంచి నేహ ఏడుపు గొంతు వినిపించింది. నేహ, మనం ఇప్పటికే విడిపోయాం, ఇప్పుడు నాకు ఫోన్ చేయొద్దు, సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. సిద్ధార్థ్, నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగింది, కానీ నీకు కూడా చాలా ఎఫైర్స్ ఉన్నాయి కదా. మరి నేను ఎవరితోనైనా ఉంటే దాని గురించి నీకు ఎంత బాధ ఎందుకు? నువ్వు నేరుగా బ్రేకప్ చేయటం న్యాయం కాదు. నేహ అతన్ని అర్థం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నించింది. నేహ, ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా వెళ్ళొచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వు. సిద్ధార్థ్ కుర్చీకి వెనక్కి అనుకుని కూర్చుంటూ అన్నాడు. నాకు తెలుసు సిద్ధార్థ్, ఇప్పుడు నీకు ఆ సో కాల్డ్ మిడిల్ క్లాస్ జాన్వి నచ్చడం మొదలైందిగా, అందుకే నాతో ఇలా చేశావు. కరెక్ట్, నేహ కోపంగా అంది. అది విన్న సిద్ధార్థ్ ఆలోచనలో పడ్డాడు. నిజంగానే ఇదే కారణమా? సిద్ధార్థ్, నేను ఆమెను వదలను. ఆమెనైతే నేహ ఇంకా కోపంగా ఏదో అనబోతూ ఉండగా, షటప్ నేహ, ఆమె గురించి ఆలోచించడానికి కూడా ధైర్యం చేయొద్దు. ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఒకవేళ ఆమెకి ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఆ ఆలోచన వదిలేయి. లేదంటే ఈసారి కేవలం చెయ్యి కాలింది, తర్వాత నీకు ఏం జరుగుతుందో ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. అర్థమైందా? సిద్ధార్థ్ చాలా చల్లని గాని కఠినమైన గొంతుతో అన్నాడు వార్నింగ్. అవతల నేహ కోపంతో పాటు భయంతో వణికిపోయింది. గుడ్ బై అని సిద్ధార్థ్ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకుని ఎదురుగా చూశాడు. జాన్వి తన పనిలో బిజీగా ఉంది. వెంటనే అతను ఎదురుగా ఉన్న నెంబర్కు కాల్ చేశాడు. రెండో రింగికే జాన్వి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎస్ సార్. జాన్వి ఇక్కడికి రా అని అతను చెప్పి ఫోన్ పెట్టేశాడు. జాన్వి తన డెస్క్ నుంచి లేచి అతని క్యాబిన్లోకి వచ్చింది. ఎస్ సార్. అతను ముందు నిలబడి ఇక గ్రిడ్ చేసింది. కూర్చో, ఎదురుగా ఉన్న కుర్చీ వైపుకు చూపిస్తూ అతను అన్నాడు. ఆమె కుర్చీలో కూర్చుంది. తనకి ఏ పని చెప్పబోతున్నాడా అన్నట్టు అతని వైపుకి చూస్తుంది. కానీ అతను మాత్రం ఫైల్ చూడడంలో బిజీగా ఉన్నాడు. సార్, ఏదైనా పని లేకపోతే నేను వెళ్ళనా? చాలా సమయం గడిచినా అతను ఏమీ మాట్లాడకపోవటంతో ఆమె అడిగింది. అతను ఫైల్ని కింద పెట్టి ఎదురుగా చూశాడు. ఆమె అతని వైపుకే చూస్తూ ఉంది. జాన్వి, నాకు తలనొప్పిగా ఉంది, నాకు కాఫీ కావాలి అని అన్నాడు. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతను ఫోన్లో కూడా చెప్పొచ్చుగా. దానికోసం తనను లోపలికి పిలవాల్సిన అవసరం లేదు. సార్, నేను ఆర్డర్ చేసి పంపిస్తాను, ఆమె మామూలుగా ఇక నార్మల్గానే చెప్పింది. రెండు ఆర్డర్ చేయి అని సిద్ధార్థ్ అన్నాడు. సరే సార్, నేను వెళ్ళనా అని జాన్వి లేస్తూ అడిగింది. కూర్చో, రెండో కాఫీ నీకోసం, సిద్ధార్థ్ ప్రశాంతంగా అన్నాడు. అది విన్న జాన్వి షాక్తో అతని వైపుకు చూసింది. ఎందుకు అలా చూస్తున్నావు? ఆమె ఎలా చూడడం గమనించి అతను అడిగాడు. సార్, నాకు కాఫీ ఇష్టం ఉండదు, నేను టీ తీసుకుంటాను, అది కూడా కేవలం ఉదయం మాత్రమే. సో సారీ, జాన్వి క్షమాపణ చెప్పినట్టుగా అంది. సరే అయితే, నాకు కూడా వద్దు, సిద్ధార్థ్ మళ్ళీ ఫైల్లో తలపెట్టి అన్నాడు. కానీ మనసులో మాత్రం కాస్త కోపంగా ఉన్నాడు. అతని ప్రవర్తన చూసి ముందే షాక్లో ఉన్నామే ఇప్పుడు తన కోసం తెప్పించిన కాఫీని కూడా క్యాన్సిల్ చేయడం చూసి మరింత గందరగోళానికి గురయ్యింది. సార్, నేను మీకోసం ఆర్డర్ చేస్తాను అని జాన్వి చెబుతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా, జాన్వి ప్లీజ్, నాకొద్దు, నువ్వు వెళ్ళొచ్చు, అతను కాస్త కఠినంగా అన్నాడు. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి అతని వైపుకు చూసి బయటికి వచ్చింది. నిజంగా ఇతని మనసులో ఏముందో ఎప్పటికైనా అర్థమవుతుందా? ఇతను ఇంత మూడీగా ఎందుకుంటాడు? జాన్వి తన డెస్క్ దగ్గర కూర్చుని పని చేయటం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆమె దృష్టి పనిపై అస్సలు లేదు. అతనికి తలనొప్పిగా ఉందన్న విషయం పదే పదే ఆమెకి ఎందుకో గుర్తొస్తుంది. ఇక ఇప్పుడే అతనికి బ్రేకప్ అయ్యింది, అందుకే బహుశా తలనొప్పిగా ఉందేమో. ఉదయం అతని కళ్ళు కూడా రెండగా ఉన్నాయి. తెలియకుండానే ఆమెకు అతని గురించి ఆందోళన మొదలయ్యింది. ఆ ఆందోళన వల్ల అసలు ఆమె పని కూడా ముందుకు సాగడం లేదు. చివరికి ఆమె లేచి ఆఫీస్ కిచెన్కి వెళ్ళింది. ఆమె స్వయంగా ఒక కాఫీ, ఒక టీ తయారు చేసింది. తర్వాత మళ్ళీ సిద్ధార్థ్ క్యాబిన్ ముందుకు వచ్చి నిలబడింది. ఇప్పుడు ఆమెకు భయంగా ఉంది. అతను ఎలా స్పందిస్తాడో, కాఫీ తీసుకుంటాడా లేక విసిరేస్తాడా? ఏదైనా అతనికి నచ్చని వస్తువులను అతను పడేస్తాడని ఆమె అతని ఇంట్లో పనిచేసే వాళ్ళ ద్వారా గమనించింది. ఆమె భయపడుతూనే తలుపు అయితే తట్టింది.
కమీన్ అతను గొంతు వినిపించగానే ఆమె ట్రే తీసుకుని లోపలికి వెళ్ళింది. సార్ కాఫీ అని ఆమె అనగానే అతను తలెత్తి చూశాడు. ఆమె చేతిలో ఉన్న ట్రైన్ చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కానీ దాన్ని బయటకు కనిపించనివ్వలేదు. పెట్టు అని టేబుల్ వైపుకు చూపిస్తూ అన్నాడు. ఆమె అతని ముందు కాఫీ కప్పు పెట్టింది. ఆపై తన కోసం తెచ్చుకున్న టీ కప్పు తీసుకుంది. థ్యాంక్ యూ అని సిద్ధార్థ్ కాఫీ కప్పు తీసుకుంటూ అన్నాడు. అతని నోటి నుంచి థ్యాంక్ యూ అనే మాట ఎప్పుడైనా విన్నానా అని ఆమెకు గుర్తుకే లేదు. అందుకే ఈరోజు ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆమె కూడా టీ కప్పును పెదవులకు ఆనించింది. అతనికి కాఫీ అయిపోయిన తర్వాత అతని కప్పును మళ్ళీ కింద పెట్టాడు. అప్పటికే ఆమె టీ కూడా అయిపోయింది. ఎంతసేపు అతను ఏమీ మాట్లాడలేదు. ఇక తాను వెళ్ళాలి అనుకుంది. సార్ ఇప్పుడు మీకు బాగానే ఉందా అని జాన్వి అడిగింది. ఆమె తన గురించి చూపిస్తున్న శ్రద్ధను చూసి సిద్ధార్థకు లోపలే ఆనందంగా అనిపించింది. ఉదయం కూడా ఆమె బ్రేకప్ గురించి అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా అతని గురించి ఆలోచించి కాఫీ తీసుకొచ్చింది. ఇలా ఆమె చూపిస్తున్న ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అతని మనసుకు ఒక తెలియని ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎలాంటి ఆనందమో తెలియదు కానీ ఆ భావన అతనికి ఎంతో నచ్చుతుంది. అవును, కానీ ఇంకా నా తలనొప్పిగానే ఉంది, సిద్ధార్థ కాస్త బాధగా అన్నాడు. అది విని ఆమెకు బాధగా అనిపించింది. సార్ నేను ఏదైనా మందు తీసుకురానా అని జాన్వి అడిగింది. నేను మందులు వేసుకోను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అతను అడిగాడు. సార్ తప్పకుండా, ఏం చెయ్యాలి అని జాన్వి వెంటనే అడిగింది. నా తల నొక్కి పెడతావా అని అతను అన్నాడు. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. నేను ఇతనికి మసాజ్ చేసే మనిషిలా కనిపిస్తున్నానా? పిచ్చోడు తల నొక్కి పెట్టమంటున్నాడు. జాన్వికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. నీకు ఇబ్బంది లేకపోతే వదిలే, నువ్వు వెళ్ళొచ్చు. ఆమె ముఖంలోని భావాలను గమనిస్తూ అతను అన్నాడు. నేను చేస్తాను అని ఆమె చెప్పి లేచి అతని కుర్చీ దగ్గరకు వచ్చింది. అతను తన కుర్చీ వెనుక భాగాన్ని కిందకు వంచి దానిపై తలను ఆనించాడు. ఆమె కాస్త ముందుకు జరిగింది. అతని పర్ఫ్యూమ్ స్మెల్ ఆమె ముక్కుకు తగిలింది. ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ వాడే పర్ఫ్యూమ్ చాలా సింపుల్ గా ఆకర్షణీయంగా ఉంటాయని ఆమె గమనించింది. ఆమె కాస్త సంకోచంతో మెల్లగా తన వేళ్లను అతని జుట్టులోనికి తీసుకెళ్ళింది. ఆమె స్పర్శతో అతను ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె స్పర్శ అతనికి ఎంతో కావాల్సిందిగా అనిపించింది. ఒక కొత్త అనుభూతి అతని శరీరంలో కరెంటు ప్రవాహంలో పరిగెత్తింది. ఇలాంటి క్షణం ఇలాగే ఆగిపోతే బాగుంటుంది అనే ఆలోచన ఒక్కసారిగా అతని మనసులో మెరిసింది. కానీ మరుసటి క్షణమే ఆమె చేతులు నొప్పి పడతాయేమో అనే ఆలోచన అతని మనసును బాధించింది. జాన్వి అని అతను మెల్లగా పిలిచాడు. ఎస్ సార్ ఆమె అతని నుదుటిపై మెల్లగా ఒత్తుతూ అంది. నీకొక విషయం చెప్పాలి అని సిద్ధార్థ్ అన్నాడు. ఎస్ సార్ అని ఆమె అంది. ఏదైనా పని గురించి చెప్తాడేమో అనుకుంది. మళ్ళీ అతని తలను నొక్కడం మొదలుపెట్టింది. నన్ను మసాజ్ చేసే మనిషిలా మార్చేశాడు. జాన్వి అతని దట్టమైన నల్లటి జుట్టుని చూస్తూ మనసులో అనుకుంది. ఇంతలోనే అతను అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయిపోయిందా ఆమె తడబడుతూ అడిగింది. అతను కుర్చీని తిప్పి ఆమె వైపుకు చూశాడు. ఇప్పుడు ఆమె అతనికి ఎదురుగా నిలబడి ఉంది. చాలా దగ్గరగా అతను తన చేతిలో ఉన్న ఆమె చేతిని 2 చేతులతో పట్టుకున్నాడు. అతని ఈ అనుకోని ప్రవర్తనతో ఆమె శరీరంలో ఒక మధురమైన అలజడి ఎదురయ్యింది. సార్ ఏదైనా వర్క్ ఉందా ఆమె తడబడుతూ అడిగింది. ఇప్పుడు తన ముందు జరుగుతున్నదంతా ఆమెకు ఒక కలలా అనిపిస్తుంది. జాన్వి ఐ ఐ లైక్ యూ సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఆ మాటలు విన్న జాన్వి కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. ఆమె నమ్మలేనట్టుగా అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో అతను ఆమె చేతిని మెల్లగా నొక్కగానే ఆమె శరీరం మొత్తం ఒక వింత అనుభూతికి లోనైంది. ఆమె కంగారుగా తన చేతిని అతని చేతిలో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతని పట్టు గట్టిగానే ఉంది. సార్ నాకు వర్క్ ఉంది, నేను వెళ్తాను అని ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాలేదు. అతని మాటలతో ఆమెకు అంతటి షాక్ తగిలింది. ఆమె పరిస్థితిని చూసిన సిద్ధార్థ్ మనసులోనే తన నుదుటిపై చేయి వేసుకున్నాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.